గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు జీవన రేఖ. ఈ రోజు డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు డెంటల్ పవిత్ర గారు, డౌంటిస్ డెంటల్ క్లినిక్ నుండి. డాక్టర్ తో మాట్లాడాలనుకున్నారు. కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336 నంబర్స్ కి కాల్ చేయండి. డాక్టర్ తో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. జనరల్ గా డెంటల్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం చూడొచ్చు? జనరల్ గా మనకి చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడతారు. ఒకటి, ఇంకోటి పళ్ళు పుచ్చిపోవడం అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాకుండా అది చాలా మందికి ఎత్తు పళ్ళు, మళ్ళీ పళ్ళ మధ్యలో సందులు, ఎగుడు దిగుడు పళ్ళు అనేవి చాలా కామన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. రైట్. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అది ఇన్నర్ గా మాత్రమే ఫీల్ అవుతూ ఉంటారు, పైకి తెలియదు. కానీ ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎత్తుపళ్ళు సమస్య అనేది బయటకు అందరికీ తెలుస్తూ ఉంటుంది. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎత్తుపళ్ళకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది? మనకి ఎత్తుపళ్ళకు సంబంధించి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు కాలంలో మెటల్ బేసెస్ అనేది వాడతారు. అది ఎక్కువ శాతం చిన్నపిల్లలకి యూజ్ చేస్తారు అనమాట. అది కాకుండా సెరామిక్ బ్రేసెస్, ఇంకా ఇన్విజిబుల్ బ్రేసెస్ అని వచ్చాయి. ఇప్పుడు మోస్ట్ రీసెంట్ అంటే ఇన్విజిలైన్ అని ఒక కొత్త రకం ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. అందులో ఏంటంటే మనకి మనం ట్రీట్మెంట్ చేస్తున్నట్టు ఎదుటి వ్యక్తికి అసలు తెలియదు. దట్ ఈస్ అ మేజర్ అడ్వాంటేజ్ విత్ దాట్. సో అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేస్తాము. బట్ మోస్ట్ రీసెంట్ అంటే ఇన్విజిలైన్ అండ్ ఇన్విజిబుల్ అలైనర్స్, వాటిని క్లియర్ అలైనర్స్ అని కూడా అంటారు. ఎత్తుపళ్ళతో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు దానికి క్లిప్ అనేది వేయడం జరుగుతుంది, మెటల్ తో ఉండేది. సో ఎత్తుపళ్ళు అనేది ఒక సమస్యగా ఉంటే ఆ క్లిప్ బయటకు చూడడానికి కాస్త మనకి ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఇంతకు ముందు చెప్పారు, ఎదుటి వాళ్ళకి తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎట్లా ఈ మెటల్ క్లిప్ అనేది ఎట్లా మీరు వేస్తున్నారు? యాక్చువల్లీ ఈ మెటల్ క్లిప్ అనేది ఇంతకుముందు అందరి నమ్మకం ఏంటంటే క్లిప్ లో వైర్ లో ఉంటే తప్ప పళ్ళు కదలవు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అది పాతకాలం నమ్మకం. ఇప్పుడు అసలు వైర్ అనేది లేకుండా కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం మనం. అది ఎట్లా అంటే థర్మోప్లాస్టిక్ మెటీరియల్ అని ఒక మెటీరియల్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే నెక్స్ట్ జరగబోయే మూమెంట్ అనేది ఆ క్లిప్ లో ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేస్తారనమాట. దానివల్ల అసలు మనకి ఏ రకమైన వైర్ అవసరం లేదు, క్లిప్ అవసరం లేదు. ఇంకా మెయిన్ డిసడ్వాంటేజ్ ఈ వైర్లు క్లిప్ల వల్ల ఏంటంటే అది చూసే వ్యక్తికి ఇబ్బందికరంగానే కాకుండా ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ జరిగిన టైంలో అన్ని పదార్థాలు తినడానికి అవ్వదు. there are lot of restrictions. whereas ఈ కొత్త పద్ధతి వల్ల ఇన్విజిబుల్ అలైనర్స్ అనే దాని వల్ల మనకి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఎలాంటి ఆహార పదార్థాలైనా క్లిప్ ఉండగా తినొచ్చా? ఎలాంటి ఆహార పదార్థాలైనా తినొచ్చు. పైగా ఇంకోటి ఏంటంటే అసలు ట్రీట్మెంట్ జరిగే టైంలో అసలు నొప్పి అనేది ఉండదు. ఎంతవరకు ఉంటుంది? కొంచెం కూడా నొప్పి ఉండదు. పైగా మన క్లినిక్ లో ఎస్పెషల్లీ డెంటిస్ట్ అండ్ డాంటిస్ట్ క్లినిక్ లో ఎట్లా అంటే వీ హావ్ స్పెషలైజ్డ్ ఇన్ పెయిన్లెస్ ఆర్థోడాంటిక్స్. సో దట్స్ ఆ స్పెషలైజేషన్. మన యూనిట్ లో క్లిప్ వేసినా కూడా, క్లిప్ ఉన్నా కూడా అది కూడా నొప్పి లేకుండా చేస్తాం. చూడడానికి ఎట్లా కనిపిస్తుంది? ఇది చూడడానికి ఎట్లా అంటే ఇది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ పళ్ళకి క్లిప్ వేసి లేదు, ఇక్కడ వాటికి ఉంది. సో ఇలా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ఇన్విజిబుల్. మహా అయితే కొంచెం ఒక లైన్ ఆఫ్ ప్లాస్టిక్ ఏమైనా కనిపిస్తుందేమో తప్ప అదర్వైజ్ ఇట్స్ ఆల్మోస్ట్ బయటకైతే అస్సలు కనిపించదు. మెటల్ క్లిప్ ఉన్నప్పుడు 6 to 8 or 10 months వరకు ఉండాల్సిన అవసరం ఉండేది. సో ఇది ఎన్ని మంత్స్ ఉండాల్సిన అవసరం ఉంటుంది? నార్మల్ గా మెటల్ క్లిప్ వేస్తే మనకి ట్రీట్మెంట్ అనేది 2 years నుంచి 3 years వరకు ఉంటుంది. సో దీంతో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ట్రీట్మెంట్ టైం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకు అంటే అది ఇప్పుడు ఏ పళ్ళకైతే ప్రాబ్లం ఉందో మనం ఆ పళ్ళనే టచ్ చేస్తాం. క్లిప్ అనేది వేస్తే ఏంటి, అన్ని పళ్ళకి కనెక్ట్ చేసి ఉంటుంది. సో దానివల్ల అన్ని టీత్ అడ్జస్ట్మెంట్ అవన్నీ చూసుకోవాలి. వెరస్ దీనికి మనకి ఎట్లా అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వి ఫోకస్ ఓన్లీ ఆన్ దట్. సో దానివల్ల మనకి ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో ట్రీట్మెంట్ టైం చాలా డ్రాస్టిక్ గా రెడ్యూస్ అవుతుంది అన్నమాట. ఓకే, నరేష్ ఉన్నారు. నరేష్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం. హలో నరేష్ గారు, బాగున్నారా? మేడం, అది నాకు ఈ పళ్ళు అనేది దవడలు కొంచెం దగ్గరికి వచ్చినట్లు వచ్చేసి ముందుకు పళ్ళు ముందున్నాయి మేడం. అవి అంటే చేంజ్ చేసుకోగలనా అని చెప్పేసి. అంటే 2 పళ్ళు ముందుగా ఉన్నట్టు అనిపిస్తున్నాయా, లేకపోతే మీకు అన్ని పళ్ళు ముందుకు వచ్చినట్టు అనిపిస్తున్నాయా అండి? పళ్ళ వరుస కొంచెం లైట్ గా జస్ట్ ముందుకున్నట్లు దవడలు దగ్గరికి అయినట్లు అయిపోతున్నాయి మేడం. ఓకే, మీ వయసు ఎంత అండి నరేష్ గారు? నాది 23 మేడం.
ఓకే యాక్చువల్లీ అది ఉట్టి మీ వయసు కూడా ఇంకా తక్కువ, పైగా మీ ప్రాబ్లం కూడా మీరు చెప్పేది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే కనుక మనం దానికి ట్రీట్మెంట్ చేస్తే మీకు ఆ ఇబ్బంది అనేది కంప్లీట్ గా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఈ టైంలో ఏంటంటే కొన్ని పళ్ళు రావడం వల్ల మొత్తం దవడ ముందుకు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి వీ కెన్ ఫస్ట్ డూ ప్రివెంటివ్, ఆటోమేటిక్ గా మీకు ఆ ప్రాబ్లం అనేది అడ్రస్ అయిపోతుంది. ఓకే, ఎత్తుపళ్ళకు సంబంధించి ఒక ఏజ్ వచ్చి 12-13 ఇయర్స్ నుండి ఆ క్లిప్ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ మెథడ్ లో ఏ ఏజ్ నుండి వేసుకోవచ్చు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెథడ్ అండి. నా లాస్ట్ పేషెంట్ హ్యావ్ ట్రీటెడ్ 165 years old లేడీ. ఆవిడ లైఫ్ మొత్తం క్లిప్ వేయించుకోవాలని ఉండింది, కానీ పెళ్లికి ముందు వాళ్ళ పేరెంట్స్ ఆమెకి ట్రీట్మెంట్ చేయించలేదు. బట్ ఆవిడ ఇది వినంగానే షీ హాస్ కమ్ టు అవర్ క్లినిక్ అనమాట. ఆవిడ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎత్తుపళ్ళు దెర్ ఇస్ నో లిమిట్. అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ 6 సంవత్సరాల నుంచి 65, 70, 80